ఒక నిర్ణయాన్ని ప్రకటించే పద్ధతి. 1. మూల్యాంకనం. 2. మదింపు. 3. కొలవడం. 4. ప్రామాణీకరించడం. మీ సమాధానమును క్రింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సమాధానము. మూల్యాంకనం. బొమ్మలు గీయడం, చిత్రాలు పూరించడం ద్వారా అభ్యసన లోపాలను అధిగమించడాన్ని ఏమంటారు? 1. బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతి. 2. వికాస విధానం. 3. ప్రవర్తన విధానం. 4. ప్రతీకాత్మక పద్ధతి. మీ సమాధానమును క్రింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సమాధానము. వికాస విధానము. ఆర్టీ 4వ అధ్యాయం పేరు. 1. విద్యా హక్కులు. 2. బాలల హక్కుల సంరక్షణ. 3. పాఠ్య ప్రణాళిక. 4. బడులు, టీచర్ల బాధ్యతలు. మీ సమాధానమును క్రింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సమాధానము. బడులు, టీచర్ల బాధ్యతలు. థార్న్ డైక్ నిర్వహించిన ప్రయోగంలోని దోషం కానిది. 1. సమస్య కఠిన స్థాయి. 2. అంశాల పరిజ్ఞానలేమి. 3. అనుభవం ద్వారా విద్య. 4. అంశాల సమన్వయలేమి. మీ సమాధానమును క్రింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సమాధానము. 2. అంశాల పరిజ్ఞానలేమి. వైగోట్స్కీ ప్రకారం క్రింది వాటిలో ఉన్నత మానసిక ప్రక్రియ. 1. ప్రశ్నించడం. 2. పరిశీలించడం. 3. సంశ్లేషణ. 4. తేడాలు చెప్పడం. మీ సమాధానమును క్రింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సమాధానము. 3. సంశ్లేషణ. గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. 1. అంతర్బుద్ధి. 2. అనుకరణ. 3. ప్రత్యక్ష వ్యవస్థీకరణ. 4. ఆశించడం. మీ సమాధానమును క్రింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సమాధానము. 3. వ్యవస్థీకరణ. గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. 1. అంతర్బుద్ధి. 2. అనుకరణ. 3. ప్రత్యక్ష వ్యవస్థీకరణ. 4. ఆశించడం. మీ సమాధానమును క్రింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సమాధానము. 3. ప్రత్యక్ష వ్యవస్థీకరణ. పొలం చుట్టూ విద్యుత్కంచె వేసినప్పుడు కరెంట్ షాక్ తగలడం వల్ల ఏనుగులు ఆ పొలం వైపు వెళ్లటం మానేస్తాయి. దీనికి కారణం. 1. అంతర్లీకరణం. 2. సామాన్యీకరణం. 3. తాదాత్మీకరణం. 4. రుణాత్మక పునర్బలనం. మీ సమాధానమును క్రింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సమాధానము. రుణాత్మక పునర్బలనం. పెరుగుదల లక్షణం కానిది. 1. సంకుచితమైన భావన. 2. నిరంతర ప్రక్రియ. 3. ఖచ్చితంగా కొలవవచ్చు. 4. పరిమాణాత్మకం. మీ సమాధానమును క్రింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సమాధానము. 2. నిరంతర ప్రక్రియ. పరీక్షలలో వచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ స్మృతి అంశానికి సంబంధించినవి. 1. ధారణ. 2. అవధానం. 3. గుర్తింపు. 4. పునఃస్మరణ. మీ సమాధానమును క్రింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సమాధానము. 3. గుర్తింపు.
అభ్యసనానికి ఆధారం 1. సంసిద్ధత 2. ప్రేరణ 3. ఉత్సుకత 4. పరిపక్వత. మీ సమాధానమును క్రింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సమాధానము 4వది పరిపక్వత.